మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ప్రెజర్ అయినప్పుడు. కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది భరోసా నీకెందుకు నేను చేస్తాను ప్రశాంతంగా కూడా అనేవాళ్ళు ఉంటారు. అలా అనేవాళ్ళు తక్కువ, ఎక్కువ మంది మనకి రేర్. కానీ మనకి 100% ఆ భరోసా ఇచ్చేవాడు మాత్రం యేసయ్య. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా, నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు, దానికి తావియొద్దు. అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయనకి విజ్ఞాపన చేయి, ఆయనకి తెలియజేయి. కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు. నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రిలాక్స్, నీ ముఖం తేజస్సు వస్తుంది, నీ శరీరం తేలికవుతుంది, నీ హృదయంలో భారం దిగిపోతుంది. ఒక ప్రశాంతతతో నువ్వు లేచి మళ్ళీ నీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు. అలా చేయకుండా ఒత్తిడిని అలానే కంటిన్యూ చేసావంటే ఆల్రెడీ పారంపర్యంగా ఉన్న జబ్బులే కాక క్రొత్త సమస్యలు కూడా నీకు ఎంటర్ అయ్యి, అది కిడ్నీ మీద పడవచ్చు, లివర్ మీద పడవచ్చు, బ్రెయిన్ మీద పడవచ్చు, హార్ట్ మీద పడవచ్చు. చిన్న చిన్న ప్రాముఖ్యమైన గ్రంథులు ఉంటాయి, ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి, అలా రకరకాలు ఉంటాయి శరీరంలో, వాటి మీద పడవచ్చు. చాలా ప్రాబ్లం. అందుకే హోమియో వైద్యంలో ఎక్కువ శాతం మన మనస్సునే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? కొంతమందికి అసలు ప్రస్తుతం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, విచిత్రమైన ప్రాబ్లం అండి వీళ్ళది. ఏనండి, ప్రస్తుతానికి ఏ ఒత్తిళ్ళు ఉండవు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, అంత మంచిగా జరుగుతుంటుంది, అయినా ప్రెజర్ అవుతారు. ఎందుకు అంత మంచిగానే జరుగుతుంది, అంత బాగుంది సార్, అంత సూపర్గా ఉంది. మరి అంతా సూపర్గా ఉన్నప్పుడు, బిజినెస్ కూడా బాగా జరుగుతున్నప్పుడు, అన్ని మంచిగా నీకు పైసలు వస్తున్నప్పుడు, ఫ్యామిలీ మంచిగా రొటేట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు ఒత్తిడి అంటే, ఎంత బాగానే ఉంది సార్, ఇది కంటిన్యూ అయిద్దా బ్రేక్ పడిద్దని డౌట్తో ఇట్లా ఒత్తిడి గురవుతున్నాను అంటాడు. అయిందా? మంచిగా నడుస్తుంది, ఇది ఎలా కంటిన్యూ అవుతుందా, లేకపోతే నాకంటే నా బిజినెస్ కంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేసేవాడు ఎవడన్నా ఎంటర్ అవుతాడా, నా బిజినెస్ బ్రేక్ అవుతుందా, ఇప్పుడు నాది ఫామ్లో ఉంది వెనక్కి తగ్గుతుందా, ఇంకొకటి ఎవడన్నా నన్ను క్రాస్ చేస్తాడా? అందరికంటే బాగా సంపాదించినవాడు అంబానీ అంటారు కదా. పాప అంబానీ కూడా ప్రశాంతత ఉండదు. అంబానీ అదాని గురించి ఆలోచిస్తుంటాడు, లేకపోతే వాడు వీడి గురించి, అది వీడు వాడి గురించి, ఇంకొకటి గురించి ఆలోచించి ఊడికి మనశాంతి ఉంటుంది. అది భూమి మీద మనిషి బతుకు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది? నా 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 లైఫ్ ఇలానే సాగిపోయిద్దా లేకపోతే బ్రేక్ పడిద్దా అని ఆలోచించి ఏబులాగా అట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. నేను అందరికీ చెప్తున్నాను, సేవకుడైనా, సేవ చేసే సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసులైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నిన్నటికి నేటికి ఉన్న దేవుడు రేపటికి కూడా ఉన్నాడు. నిన్న కాచినవాడు నేడు కాస్తున్నవాడు రేపు కూడా